నాగరిక సమాజంలో మరుగున పడిపోతున్న అనేక సనాతన సాంప్రదాయ రీతులు, జానపద కళలను ఈ తరానికి గుర్తుకు తెస్తున్నారు. ఆరిపాక శివారు పేదయాతపాలెంలో శ్రీ సీతారాముల ఆలయ కమిటీ పెద్దలు ముఖ్యంగా పెద్ద పండుగగా పిలుచుకునే సంక్రాంతి పర్వదినం వేళల్లో ముత్యాల ముగ్గులు బంధుమిత్రులకు చేసి పెట్టే పిండి వంటలు యంత్రాలతో కాకుండా పూర్వం చేసిన మనుగడ ఎలా ఉండేది అనే విషయాన్ని గుర్తుకు తెచ్చే విధంగా బుధవారం ఇక్కడ పలు రకాల పోటీలు నిర్వహించారు. అందులో భాగంగా గ్రామం అంతా పరిశుభ్రంగా ఉంచుకునేలా ఎవరి ఇంటి ముందు వాళ్ళు ముత్యాల ముగ్గులు వేసుకుంటే వాటికి బహుమతులు ఏర్పాటు చేశారు. మహిళలకు పిండి దంపుడు పోటీలు నిర్వహించి బహుమతులు ఏర్పాటు చేశామని, ముత్యాల ముగ్గుల పోటీల్లో విజేతలకు ఫస్ట్, సెకండ్, థర్డ్ బహుమతులతో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక బహుమతులు పంపిణీ చేస్తున్నామని రాపేటి రమేష్ తెలిపారు. తమ గ్రామ సాంప్రదాయం ప్రకారం బంగారమ్మపాలెం సీతారామ భజన కీర్తనలు బృందానికి ఆ గ్రామ పెద్దలు ఎదురేగి స్వాగతం పలికి తోడ్కొని వచ్చారు. అందరూ కలిసి శ్రీ సీతారాముల ఆలయంలో భజనలు చేసి అనంతరం ముగ్గుల పోటీలు, దంపుడు పోటీలు విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. తప్పకుండా సెట్ చేసుకోండి. స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ జరుపుకోవడం కాదు, జరుపుకుంటే కూడా ఏం జరుపుకున్నా కొంచెం ముందుకెనక జరుపుకుంటే మళ్ళీ చేతిలో తగ్గుతుంటే చూసుకోండి. రైల్లో ఉండాలి, ముందుకు వచ్చిందంటే అక్కడ అటు జరుపుకోండి. మీ దగ్గర ఏం లేదు కదా, ఆచారాలు, సంప్రదాయాలు వాటిలో భాగంగా ఇప్పుడు స్వచ్ఛ భారత్ అనేటటువంటి వచ్చింది. ప్రతి ఇల్లు కూడా శుభ్రంగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని నరేంద్ర మోడీ గారు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మన పూర్వీకుల్లో ముందే ఉంది స్వచ్ఛ భారత్. ఏంటంటే ఆవు పేడ, ఆవు పిడకలతో చక్కగా కల్లాపి చల్లి ముగ్గు పెట్టి ఇంటింటా కూడా ఆ సంక్రాంతి వైభవాన్ని తీసుకునేటటువంటి పండుగ. అది కూడా మన యొక్క వైజాగ్ అంటే కోస్టల్ ఏరియా, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా అనేటటువంటివి సంక్రాంతికి పెట్టినిల్లు. కాబట్టి ప్రతి ఇంట్లో కూడా ఇల్లు కొత్త, అంటే ప్రతి ఇంటికి కూడా కొత్త అల్లులు రావడం, తర్వాత అమ్మాయిలు అంటే పెళ్లి చేసినటువంటి అమ్మాయిలు కొత్తగా పెళ్లి చేసినటువంటి వివాహ వధువులు ఇంటికి రావడం మన ఆనవాయితీ. దాంట్లో భాగంగా మరి ఇలాంటి సాంప్రదాయాలు మన పూర్వీకులు మనకి ముందుగా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ ఈ సందర్భంలో వాళ్ళన్నింటినీ కూడా మర్చిపోవడం జరుగుతుంది. కానీ మన శంకరాచార్య కావచ్చు, రాపేటి రమేష్ గారు కావచ్చు, సమిష్టిగా ఇది వల్ల అది కాలగర్భంలో కలిసిపోయింది. మళ్ళీ మా గ్రామం నుంచి ఇలాంటి స్ఫూర్తిని ప్రతి గ్రామానికి అందజేయాలని చెప్పి ఒక లక్ష్యంతో మా గ్రామంలో ఈ విధంగా మేము స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ తరం కూడా ఇలాంటి కార్యక్రమాలను టేకప్ చేయాలని చెప్పి వాళ్ళకు ఒక మంచి మెసేజ్ ఇచ్చే దిశగా మా పర్యాటక గ్రామం ఇలాంటి పోటీల్ని ప్రోత్సహిస్తుంది. ఈరోజు ఏ గ్రామంలో ఏ పండుగ జరుపుకున్నా అసలేమైన
ఈ డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కానీ లేకపోతే రికార్డింగ్ డ్యాన్స్ కానీ బుర్రకథలు కానీ ఈ ప్రపంచంలో కొట్టి మాట్లాడుతున్న ఈ రోజుల్లో మా పూర్వీకులు అదృష్టం, మేమందరం కూడా ఈ గ్రామంలో జన్మించడం కూడా మా యొక్క అదృష్టంగా భావిస్తూ మరి మా పూర్వీకులు ఏదైతే కోరుకున్నారో ఆ కళని నెక్స్ట్ తరానికి కూడా అందజేయాలనే ఒక సత్సంకల్పంతో ఈ విధమైన దప్పుడు పోటీలు, ముగ్గురు పోటీలు ఈ కార్యక్రమాన్ని మేము ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుంది. దీనిలో సమిష్టి కృషి మా కుర్రవాళ్ళందరూ కూడా అందరూ చాలా బాగా కష్టపడి పనిచేశారు. ప్రతి వాళ్ళు కూడా దీంట్లో పాల్గొన్నారు. మరి ఏ రకమైన భేద లేకుండా మన సత్యనారాయణ గారు, యోగ మేస్టారు మరియు దత్త మేస్టార్ని వాళ్ళని రప్పించి ఈ జడ్జెస్గా పెట్టి ఫస్ట్ సెకండ్ థర్డ్ నిర్ణయించడం జరిగింది. కాబట్టి అందరూ కూడా